తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. స్వీడన్ పర్యటనతో భారత్ యూరప్ సంబంధాలకు కొత్త దిశ. ప్రధాని మోదీ కీలక భేటీలు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం. విపత్తుల నిర్వహణపై తెలంగాణ అప్రమత్తం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మాక్ డ్రిల్ నిర్వహణ. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ డ్రగ్స్ పట్టివేత. 6.5 కోట్ల విలువైన హైబ్రిడ్ గంజాయి స్వాధీనం. సిరిసిల్లలో రాజకీయ ఉద్రిక్తత. బీజేపీ బీఆర్ఎస్ ఘర్షణతో వేడెక్కిన పరిస్థితులు. పోక్సో కేసుపై రాజకీయ రగడ. కేంద్ర మంత్రిపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. నల్లగొండ యువతి నవ్య మృతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుభూతి. చైనాలో భారీ భూకంపం బీభత్సం. నేలకూలిన 13 భవనాలు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఛత్తీస్గఢ్లో అత్యవసర సేవలకు బలోపేతం. సీజీ డయల్ 112 కోసం 400 వాహనాలు ప్రారంభించిన అమిత్ షా. నీట్ పేపర్ లీక్ వివాదం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వంపై సంజయ్ రౌత్ విమర్శలు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల శంకుస్థాపనకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు. వియత్నాం దక్షిణ కొరియా పర్యటనకు రాజ్నాథ్ సింగ్. ఇండో పసిఫిక్ భద్రతా సహకారంపై స్పెషల్ ఫోకస్. పోక్సో కేసుపై బీజేపీ బీఆర్ఎస్ మాటల యుద్ధం. రామచంద్రరావు ఘాటు వ్యాఖ్యలు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆవేదన. డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం. ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ పర్యటన భారత్ స్వీడన్ సంబంధాలకు కొత్త దిశను ఇచ్చింది. ఈ పర్యటనలో ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0 ఇండియా స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ వరించింది. వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మోదీ తెలిపారు. ఇక గోథెన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్తో కలిసి పాల్గొన్న మోదీ భారత్ యూరప్ భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని పేర్కొన్నారు. టెక్నాలజీ, ఏఐ, క్లీన్ ఎనర్జీ, మౌలిక వసతులు, ఆరోగ్య రంగాల్లో భారత్కు అపార అవకాశాలు ఉన్నాయని మోదీ వెల్లడించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం సహా రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వాటర్ మేనేజ్మెంట్, సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నీటి వనరుల సమర్థ వినియోగంతో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కేరళం నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. నేతల మధ్య ఆప్యాయత పూర్వక పలకరింపులు ఆకట్టుకున్నాయి. కేరళలో కాంగ్రెస్ విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని నేతలు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన వరద మాక్ డ్రిల్ ను మంత్రి పరిశీలించారు. విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ సమయంలోనే తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవని మంత్రి తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాక్ డ్రిల్లో భాగంగా లైఫ్ బోట్లు, రెస్క్యూ ఆపరేషన్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే సాంకేతిక పద్ధతులను ప్రత్యేక బృందాలు ప్రదర్శించాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, వైద్య, జీహెచ్ఎంసీ తదితర శాఖలు పాల్గొన్నాయి. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 6.5 కోట్ల విలువైన హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన పక్కా సమాచారంతో నైట్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని ఆపి బ్యాగేజ్ను తనిఖీ చేశారు. తనిఖీల్లో ట్రాలీ బ్యాగ్లోని 6 వ్యాక్యూమ్ ప్యాకెట్లలో గంజాయి దాచినట్టు గుర్తించారు. మొత్తం 6.5 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రయాణికుడిని రాయ్పూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్లో అహ్మదాబాద్ చేరుకున్నాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిరిసిల్లలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులతో ఘర్షణ తలెత్తింది. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రమై దాడుల వరకు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో దాడులకు పాల్పడ్డారని ఆరోపణలతో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయం కోసం ప్రార్థించారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మంచి బుద్ధి వచ్చి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నామని, పారదర్శకంగా విచారణ జరగాలని, ప్రభుత్వం ఒత్తిడులకు లొంగకుండా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో కొనసాగేందుకు నైతిక హక్కు కూడా లేదని, కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలని వారు కోరారు. అమ్మవారి సాక్షిగా నిజం బయటపడాలని పేర్కొన్నారు. మైనర్ బాలికపై పోక్సో కేసుకు సంబంధించిన కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ విచారణ సజావుగా జరగాలంటే సంబంధిత కేంద్ర మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని బేటీ బచావో బేటీ పడావో అంటారు కానీ ఇలాంటి కేసుల్లో న్యాయం జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వ్యక్తిని 9 రోజుల పాటు దాచిపెట్టారని, విచారణను ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే రాజకీయ ఒత్తిడులు తొలగించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసుపై పారదర్శక విచారణ జరగాలని, బాధితురాలికి న్యాయం జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువతి గడుసు నవ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య 2.5 ఏళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళింది. ప్రస్తుతం చికాగోలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉన్న ఆమె విధులు ముగించుకొని స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నవ్య మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవ్య భౌతిక కాయాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు అమెరికాలోనూ తానా, ఆటా ప్రతినిధులతో కలిసి చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్లో సోమవారం తెల్లవారుజామున 5.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. లియూజౌ నగరం మరియు పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావంతో 13 భవనాలు పూర్తిగా నేలకూలాయి. 2 వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. 4 గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్తగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాయ్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీజీ డయల్ 112 అత్యవసర స్పందన సేవ కోసం 400 కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయక సేవలను మరింత వేగంగా అందించేందుకు వినియోగించనున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో 33 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను కూడా ప్రారంభించారు. నేర పరిశోధనలను వేగవంతం చేయడం, ఆధారాల సేకరణలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ఈ వాహనాల ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్లో రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ అవార్డు లభించడంపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని విదేశాల్లో అవార్డులు సేకరిస్తున్నారని, కానీ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ అంశంపై మాట్లాడిన ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై బాధ్యత అధికార వర్గాలదేనని, విద్యాశాఖ మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా బీజేపీతో సంబంధాలు ఉన్నవారేనని ఆరోపించారు. ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు.
పరీక్షా పేపర్లు సిద్ధం చేసే వ్యవస్థ కూడా వారి నియంత్రణలోనే ఉంది కాబట్టి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో వేద పాఠశాలతో పాటు దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. అదేవిధంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. భక్తి సాంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే ఈ రెండు కార్యక్రమాలు రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించనున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఆయన ముందుగా మే 18వ తేదీ నుంచి 19 వరకు వియత్నాంలో పర్యటించనున్నారు. అనంతరం మే 19 నుంచి మే 21వ తేదీ వరకు దక్షిణ కొరియాలో పర్యటన కొనసాగించనున్నారు. ఈ పర్యటనకు ముందు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాలను విస్తరించడం, అలాగే సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం కోసం ఈ సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన పోక్సో కేసుపై తెలంగాణ రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లకు ఇంకే పని లేనట్టు ఈ కుటుంబ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల బృందం కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఏనిబావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. నెల రోజులుగా వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పోసి ఎదురు చూస్తున్న పొన్నం తిరుమలేష్ అనే రైతు అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టోకెన్ సిస్టమ్ ప్రకారం తన నెంబర్ 16 వచ్చినప్పటికీ తన పంటను పక్కన పెట్టి తర్వాత వచ్చిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ప్రశ్నించగా నిర్వాహకులు టోకెన్ నెంబర్ 16 కాదని 76 అంటూ మాట మార్చారని ఆరోపించారు. నెల రోజులుగా కళ్లంలో ధాన్యం పెట్టి ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి అంటూ ఆవేదనతో డీజిల్ పోసుకున్నాడు. స్థానిక రైతులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకొని ప్రమాదాన్ని తప్పించారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం వెంటనే పంటలు కొనుగోలు చేయాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.